మొదటి కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, కృపావరములు నానా విధములు ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఒక్కడే. అన్ని నామముల కంటే పైనామము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం గమనించండి, మన ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా చర్చీలు ఉన్నాయి, చాలా డినామినేషన్లు ఉన్నాయి. సిఎస్ఐ అని, టీసీస్ అని, బాప్టిస్ట్ అని, మెథడిస్ట్ చర్చిలని, ఆర్సీఎం లూథరమా చర్చిలని, ఆర్సీఎం అని, పెంతెకోస్త్ అని, హోసన్నా అని, ఇట్లా ఇండిపెండెంట్ సంఘాలు, బేర్షెబాల్ అని, హెబ్రోన్ అని, బక్సింగర్స్, ఇట్లా చాలా ఉన్నాయి మన ప్రపంచం అంతట్లో. మరి పరిచర్యలేమో నానా విధములుగా ఉన్నాయి కానీ అందరూ ప్రకటించేది ఎవరిని? ఒక్కనే, యేసయ్యను. హల్లెలూయా. ఏ మందిరానికి మనం వెళ్ళినా, ఎక్కడ మనం కూర్చున్నా ఎవరి గురించి చెప్తారో బోధకుడు? యేసయ్య గురించే. ఒకప్పుడు అంటే కొన్ని చర్చిలలో యేసయ్య గురించి చెప్పేవాళ్ళు కాదు, ఉత్త యెహోవా దేవుని గురించి. కొన్ని సంఘాలు ఓన్లీ మరియమ్మ మేరీ మాతమ్మ గురించి చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే సత్యము బయటికి వస్తూ ఉందో, దేవుడు అనేక మందితో మాట్లాడుతూ వచ్చాడో, అప్పుడు ప్రతి సంఘాలు మనోనేతలు తెరవబడ్డాయి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని ప్రకటించడము, బోధించడము ప్రారంభించారు. హల్లెలూయా. ఎందుకంటే ఈయన చేసిన త్యాగము మామూలు త్యాగం కాదు. ఇప్పుడు మేరీ మాతమ్మ గారు ఎవరికి జన్మనిచ్చారు? యేసు ప్రభుకి జన్మనిచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పుట్టుకలో కూడా ఏం లేదు, పాపము లేదు. అంత నీతిగా ఆయన జన్మించాడు. అంత పాపము లేని వాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఇదే, ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే. హల్లెలూయా. ప్రతి కుల మత జాతి వర్ణ భేదం అంటానికి ఏదియూ లేదు. ఆయన పాపులను ప్రేమించేవాడు, నీతిమంతులను ప్రేమించేవాడు, అన్యాయస్తులను ప్రేమించేవాడు, మోసములు చేసేవారిని ప్రేమించేవాడు, వ్యభిచారులను ప్రేమించేవాడు, దొంగలను ప్రేమించేవాడు, రోగులను ప్రేమించేవాడు కదా, కుష్టి రోగులను ప్రేమించేవాడు, దయ్యములు పట్టిన వారిని ప్రేమించేవాడు. ఎవరినైనా సరే దేవుడు నేను ప్రేమించను, నా వల్ల కాదు అన్నాడా? ఒక్కరితోనైనా అన్నాడా? అల్లా. తల్లిదండ్రులను ప్రేమించాడు, అన్నయ్యలను ప్రేమించాడు, శిశువులను ప్రేమించాడు, అధికారులను ప్రేమించాడు కదా. ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. యేసయ్య ఈ లోకంలో 33.5 సంవత్సరం బతికాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? 50, 60, 70 కాదు, 33.5 సంవత్సరమే. అంటే ఒక యవనస్తుడు అనుకోండి, ఒక మంచి యవనస్తుడు, బలమైనటువంటి వాడు. కానీ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉండి వారితో పాటు సహకరిస్తూ టైం
కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు ఇంకా రమ్మన్నాడో, ఆయన తండ్రి తన పరిచయం ఎప్పుడైతే అప్పగించాడో, ఆయన ఒక్కడిగా ఏర్పాటయ్యాడు. ఒక్కడిగా ప్రజలందరిలో ప్రత్యేకంగా నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఊరి ప్రజలందరికీ వేరుగా ఉన్నాడు, పట్టణ ప్రజలందరికీ వేరుగా ఉన్నాడు. ఎటు చూసినా ఆయన మహిమల చేత, ఆయన ప్రసన్నత చేత, ఆయన అద్భుతముల చేత ఆయన ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. 30 సంవత్సరాల వరకు అందరి మాదిరి మనుషుడే, అందరిలాగా ఆకలి, అందరిలాగా నిద్ర, అన్ని పనులు చేస్తూ అందరిలాగా ఉండేవాడు. ఎప్పుడైతే తన పనిని ప్రారంభించాడో, అలుపు సొలుపు లేకుండా, ఆకలి దప్పికలేవేవి లేకుండా ప్రయాసపడి రాత్రింపగళ్ళు దేవుడు చెప్పినట్టుగా తన సేవను అనేక మందిని రక్షిస్తూ, అనేక మంది పాపులను, రోగులను మారుస్తూ తన జీవితాన్ని ఆయన ముగించుకున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఒక్కడిగా ఎలాగ ప్రకటించుకున్నాడో మనం గమనించాలి. ఈరోజు చాలా మంది ఈ లోకములో దేవులు, దేవతలని పిలువబడేవారు అనేకులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఒక 3-4 సంవత్సరాలు అయినా హిమాలయాలో కొండలో గిండలు కడగలో పోయి వచ్చేసాలు ఒక సత్రం కట్టుకోండి, ఒక ఆశ్రమం కట్టుకోండి. ఏమైపోతున్నారు ఇప్పుడు? బాబాలు అయిపోతున్నారు, జ్యోతిష్యులు అయిపోతున్నారు. ఏది పడితే చెప్పేసి కొండలు, భూములు అన్నీ కొనేస్తూ ఉన్నారు. నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు మన ఇండియాలోనే తమిళనాడుకు చెందినటువంటి నిత్యానంద అని ఒకడు ఉండేవాడు, నిత్యానంద స్వామి అని. ఆ నిత్యానంద స్వామి తనకై తానే దేవుణ్ణి ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్నాక చాలా రకాలుగా ప్రజలందరూ నమ్మి, అతని మాటలు నమ్మి, భూములు అయితేనేమి, ఆస్తి అయితేనేమి అన్ని తెచ్చి గుండీలో వేసిపోయేవాళ్ళు. వేలు కోట్లు లక్షలు వేసేసి వెళ్ళిపోయేవారు, అందులో వేసేసి వెళ్ళిపోయేవారు. చాలా రకాలుగా తనకు ధనం ఎక్కువై, డబ్బు ఎక్కువైంది. తనలో ఉన్నటువంటి నేను దేవుని అనుకున్నాడు, కానీ పాపము చేయడం ప్రారంభించాడు. అక్కడికి వచ్చిన భక్తులు స్త్రీలతో అసభ్యంగా రాత్రిలంతా వారితో గడిపేవాడు, అట్లా ఉండేవాడు. అయితే కొద్ది కాలం తర్వాత తన పాపం బయటపడింది. పోలీసులు అతన్ని శిక్షించారు, జైలుకి వెళ్ళడానికి ప్రయాసపడ్డారు, జైలుకి వెళ్ళడానికి తీసుకెళ్ళి ట్రై చేశారు. కానీ మొత్తానికి మన ఇండియానే వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. మన పోలీసులందరూ కూడా ఎతికి పెడితే ఎక్కడ దొరకలా. ప్రపంచమంతా జల్లెడ పెట్టి ఎక్కడ దొరకలా. తన అకౌంట్లో డబ్బు కొన్ని లక్షల వేల కోట్లు ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక సముద్రం మధ్యలో ఒక పెద్ద భూమిని కొన్నాడు. సముద్రం మధ్యలో ఒక పెద్ద భూమిని కొని దానికి కైలాస అని పేరు పెట్టినాడు. పేరు పెట్టి ఆ భూమిని అంతా కొని ఇప్పుడు తనే ఒక దేశముగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు మన ఇండియా ఎట్లనో అదొక దేశముగా తను ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి నేనే రాజుని, నాకు ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఇది దేశమంతా నాదే, నేను దేవుణ్ణి అని తనకై తానే ప్రకటించుకొని, నిన్నగాక మొన్న అమెరికాలో ఒక సమ్మిట్ జరిగింది. అంటే ఈ వ్యాపారవేత్తలు అందరూ కూడా ఒక చోట కలుసుకుంటారు. దానికి ఈ నిత్యానంద తన శిష్యురాల్ని పంపించిన వాడికి, మన దేశానికి పెట్టుబడులు వచ్చేలాగా చెయ్యి అని. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనుష్యుడు నేను ప్రత్యేకంగా ఉండాలి, అందరి మాది నేను ఉండకూడదు, నా జీవితం మార్పుగా ఉండాలి, నేను అందరికంటే గొప్ప స్థాయికి వెళ్ళాలి, అందరికంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి, వారికి ఉండే ఉద్యోగం కంటే నాకు మంచి ఉద్యోగం కావాలి, వారికి ఉండే ఇంటి కంటే నాకు మంచి ఇల్లు కావాలి, వారికి ఉండే కారు కంటే నాకు మంచి కారు కావాలి, వారికి ఉండే బండి కంటే నాకు మంచి బండి కావాలి, వారికి ఉండే నగలు, చీరల కంటే నాకు మంచివి కావాలి, ఎందుకంటే నేను అందరిలో ప్రత్యేకముగా కనపడాలి అని ఈరోజు మానవుడు ఈ రీతిగా ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య ఎలాగ ఆలోచన చేస్తున్నాడు? మనుషులు పట్టేవాడిగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన సేవ జీవితంలో ఎంతసేపు ఉన్నా కూడా మరుగునుండేవాడు. అంటే నేనే దేవునని చాలా తక్కువ చెప్పుకున్నాడు ఆయన. ఎక్కడ చెప్పుకున్నాడంటే లాస్ట్కి నేనే దేవునని ఎప్పుడైతే తనకు తీర్పు వచ్చిందో, ఆ రాజులు అందరు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. నువ్వు ఇప్పుడు దేవుడు కాదని చెబితే నిన్ను వదిలేస్తాము యేసయ్యా అని అక్కడ రాజు వారందరూ అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన, నేను దేవుణ్ణి. చనిపోయే ముందర తను ఒప్పుకున్నాడు నేను దేవుణ్ణి అని. అంత ప్రత్యేకమైన జీవితం. మనుషులు ఆయనను వెంబడించేవారంట. హల్లెలూయా. మనుషులు జన సమూహం ఆయన వెంబడించేవారు. ఇప్పుడు మనలో సత్తా లేకపోతే మనతో ఎవడన్నా ఉంటాడా? ఎవడు ఉండడు. మరి యేసయ్యలో సత్తా ఉంది, మహిమ ఉంది, అద్భుతాలు ఉన్నాయి. ఆయన బోధించే ప్రతి మాట అమూల్యమైన మాట కాబట్టి ఆయనను కొన్ని వేల మంది వెంబడించేవారు.
సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆస్తులు అంతస్తులు ప్రభువుకు సమర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయ్యా నువ్వు నీ పని చేయి, మేము ఆస్తులైనా అమ్మి సరే నీకు సభకు అన్ని ఏర్పాటు చేసి పెడతాం, మేము భోజనాలు వండి పెడతాం, నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి. ఆయన ఒక్కడిగా కనపడ్డాడు. హల్లెలూయా. ప్రజలందరిలో 10,000లో అతి కాంక్షణుడైన దేవుడు ఒక్కడే, ఆయన పేరే యేసయ్య. హల్లెలూయా. 10,000 మందిలో గుర్తింపదగిన రూపం ఎవరిదైనా ఉందంటే అది యేసయ్యదే. 10,000 మందిలో ఈ రోజులో నిన్ను నన్ను ఒక 10 మందిలో ఎవడు కనుక్కోలేడు, 10 మందిలో కూడా కనుక్కోలేరు మనల్ని. మనమే ముందుకు పోయి నేనైనా మీ పెదనైనా, నేనైనా మీ మావును, నేనైనా అని మనం ముందుకు పోయి చెప్పుకుంటాం. మనల్ని ఎవడు కనుక్కోలేడు, ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఉండలేం. ఇక్కడ మరి యేసయ్య 10,000 మందిలో కూడా గుర్తించదగ రూపం, అంత మహిమతో, అంత తేజస్సుతో, అంత సూర్య తేజస్సు కాంతి లాంటి స్వరూపము, అంత తేజస్సుతో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. ఆయనలో కొంచెమైనను పాపము కనపడలేదంట. హల్లెలూయా. ఏమంటారు దాన్ని, గుండు సూదంత పాపము లేదనుకోండి. అంత యథార్థవంతుడు, అంత నీతివంతుడు, అంత పాపము లేనివాడు, అంత గొప్పవాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఏ దేవుడినైతే ఎక్కువ ఆరాధిస్తున్నారో ప్రపంచంలో 80% మంది మన యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మిగిలింది 20%. ఈ 20% యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముతారో, ప్రతి మోకాలు యేసయ్య నామముని ఎప్పుడైతే ఉంచుతారో ఆయన రాకడ సమీపం వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా సూచనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది యేసయ్య నమ్ముకుంటా ఉన్నారు. కుల మత జాతి వర్ణ భేదం ఈ రోజు లేదు. అందరు ఇప్పుడు చర్చిలకు వచ్చి కూర్చుంటున్నారు. ప్రతి ఒక్కరు అయ్యా యేసయ్య గొప్పడు, యేసయ్య గొప్పడు, యేసయ్య గొప్పడు అని ఈరోజు ప్రతి నోట మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక్కడిగా బ్రతికాడు. హల్లెలూయా. ఒక్కడిగా బ్రతికాడు. ఆయన అందరితో కలిసిపోలేదు. ఆయన ఒక్కడిగా బ్రతికి ప్రత్యేకమైన వాడిగా నిలబడ్డాడు. అందుకే ఈరోజు పౌలు ఒక మాట ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పోలికెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. పౌలు చూడండి మనల్ని ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క క్వశ్చన్కి నేను త్వరగా ముగిచేస్తాను. పౌలు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు అనుకో. ఉదాహరణకి పౌలు గారు ఏమంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. ఏమంటున్నాడు పౌలు, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి అంటే అర్థమైంది. అప్పుడు మీరు ఎవరితో ఉండాలా? మరి విశ్వాసులతో ఉండాలా, దేవుని బిడ్డలతో ఉండాలా, దైవదాసులతో, దైవ సేవకురాలతో మీరు ఉండాలా, సంఘముతో మీరు ఉండాలి. అంతేగాని అవిశ్వాసులతో ఏం చెప్తున్నాడు పౌలు, జోడిగా ఉండద్దు. దొంగనితో నువ్వు ఉంటే నిన్ను కూడా ఏమంటారు, దొంగోడివే. అవిశ్వాసతో నీవు ఉంటే నువ్వెంత ప్రార్థనా పరురాలువైనా, నువ్వెంత చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించినా, వారానికి 5 సార్లు మందిరానికి వచ్చినా, నువ్వు ఎన్ని బలులు ఎన్ని ఎరుపులను ప్రభువుకు సమర్పించినా, అవిశ్వాసులతో నువ్వు జోడిగా ఉంటే నీ భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఆయన ఒక్కడిగా ఉన్నాడు, నువ్వు కూడా ఆయనకు ఒక్కడిగా కనపడాలి. అందరిలో శ్రేష్ఠునిగా నువ్వు కనపడాలి. హల్లెలూయా. అందరిలో నువ్వు ఎలా కనపడాలా? దేవునికి శ్రేష్ఠునిగా కనపడాలా. దేవునికి నువ్వు శ్రేష్ఠునిగా కనపడితే దేవుని ఎక్కడ తీసుకొని మేఘముల మీద ఎక్కించుకొని పోతాడు ఆయన. ఇప్పుడు చాలా మంది అంటారు, ఏమంటారంటే, ఎవరే నీకు ఎంత మంచి చెప్పినా వినవు పోరానైనా అంటారు. ఎందుకు? వాడు వినడు కాబట్టి. వాడు అవిశ్వాసులతో సాంగత్యం చేస్తూ ఉంటాడు కాబట్టి, ఎవరు వాని మాట వినరు కాబట్టి, పోరా నీకు ఎవడు చెప్తాడు, పోరా నీకు ఎంత మంచి చెప్పినా అంతే, పోరా నీకు మారవు, నీ బతుకంతే, నీ జీవితం అంతే కదా. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభు అదే చెప్తాను. ఇక్కడ పౌలు అదే మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండద్దు. జోడిగా ఉంటే నష్టపోయేది మీరే. అవిశ్వాసులు అంటే ఎవరు? చర్చిలకు మానేసినోడు, దేవుణ్ణి స్తుతించకుండా ఏదేదో విగ్రహాలకు మొక్కేటలతో, లేదంటే దేవుని దూషించేవాడు, పాస్టర్లను తిట్టేవాడు, సంఘాలలో
తోడేల్లాగా దూరి చెదరగొట్టే వారితో, లేదంటే ఇట్లా సంఘంలో రాజకీయాలు చేసే వారితో మీరు ఏం చేయకూడదంట? సాంగత్యము చేయకూడదంట. హల్లెలూయా. మరి ఎవరితో చేయాలి? నజరేయుడైన యేసయ్యతో. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్యతో సాంగత్యం చేయండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో ఉండండి. ఆయన మీ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేస్తాడు. సంతోషమును, సమాధానము, దయా కిరీటము మీ మీద ఆయన ప్రోక్షిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని తన మేఘం మీద ఎక్కించుకొని పరమునకు తీసుకొని పోతాడు. నువ్వు ఎంత మందిలో ఉన్నా నువ్వు ప్రత్యేకించబడిన వారి వలె నువ్వు ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి ప్రతి బుధవారమో శనివారమో స్కూల్కి పోయేటప్పుడు తెల్లని బట్టలు వేసుకొని పోతారు వాళ్ళు. తెల్లని షర్టు, తెల్లని ప్యాంటు. వానికి తెలుసా దాని విలువ? తెలియదు. వాడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చారు కదా దాన్ని కొల్ల మాపుకొని ఇంటికి వచ్చాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఏం రా నువ్వు ఇటు చేసిన, ఎవడు ఉతుకుతారు రయ్యి, కూర్చో నువ్వే ఉతుక్కో అని అంటది. వాడు నుంచే బట్ట ఇటు ఉతుకుతాడు. మళ్ళీ అమ్మ వచ్చి ఉతికి దాన్ని నీట్గా తెల్లగా చేసి పెడతాడు. అదే ముసలోళ్ళు ఒకవేళ వయసు కొంచెం బాగా పెద్దోళ్ళు అయినాక, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఏదైనా తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్నాను అనుకో, ఏడ పడతాడు పిల్లల మాదిరి దొల్లుతానా? ఎట్లుండే బట్టలు అట్నే ఉంటాయి తెల్లయి. అలాగే ఇప్పుడు చాలామంది పెద్దలు ఇక్కడ కూర్చున్నప్పుడు కింద టవాల్ వేసుకొని పేపర్ వేసుకొని కూర్చుంటారు. ఎందుకు? మట్టి అంటకూడదు కాబట్టి. ఎందుకు? మాపు అయితే బాగుండదు తెల్ల బట్టలు. మరి నీ బట్టలకే అంత విలువ ఇస్తున్నావే, మరి నీ హృదయము తెల్లగా దేవుడు చేసినాడు నీ పాపాలన్నింటినీ కడిగి. మరి నీ హృదయానికి రోజు నువ్వు ఎంత మట్టిని అంటించుకుంటున్నావు, ఎంత కలుమషాన్ని అంటించుకుంటున్నావు, ఎంత పాపాలను అంటించుకుంటున్నావు, నీకు తెలియట్లేదా? ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర అద్భుతమైన సబ్బు ఉంది. ఏది? పవరు, ఈట ఈ కాదు, దేవుని కాడు ఉండేది యేసయ్య రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు అవిశ్వాసులతో ఉంటే యేసయ్య రక్తము మీ మీదికి వస్తుందా? రాదు. విశ్వాసులతో ఉండండి. మీ పాపాలు ఒప్పుకోండి. ప్రభువా నా పాపాలు క్షమించయ్యా అని నువ్వు అడిగితే ఈ రాత్రే దేవుడిని ప్రతి పాపమును కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలో? మోకరించి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను చేసిన అతిక్రమలు క్షమించు, నేను చేసిన దోషములు క్షమించు, నేను చేసిన క్రియలను క్షమించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అడుగుతావో ఆయన నీ దుర్నీతిని అంతటిని కడిగి ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధినిగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ముందు నువ్వు అడిగేస్తే నేను అడిగేస్తా అంటున్నాడు దేవుడు. నువ్వు ముందు అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు వెతికితే నేను దొరుకుతాను అంటున్నాడు దేవుడు. నువ్వు తడితే నేను తలుపు తీస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వేరా, మాకేం గాడు పట్టిందా? నువ్వేరా, నువ్వే వచ్చి బాగు చేయి మమ్మల్ని, నువ్వే దిగిరా, నా బిడ్డను బాగు చేయి, నా బిడ్డను కుమ్మరించు. ఈ కాదు, నువ్వు రా ముందు, నువ్వు నడువు ప్రభు మందిరంలో. 10,000లో నువ్వు కూడా గుర్తించదగిన రూపం పొందుకో, పరిశుద్ధినిగా ఉండు. కాబట్టి మరి అన్ని విషయాలలో మరి ప్రభుని మనం ఏం చేయాలంట? స్తుతించాలి. తర్వాత చూడండి ఒకసారి అందులోనే 2 కొరింథీయులు చూడండి. ఇప్పుడు ఒకసారి ముగింపులోకి వచ్చేసినాం. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 16. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పోలిక ఎక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడంట. హల్లెలూయా. మనం ఈ దేవునికి ఏమై ఉన్నాము? మన దేవునికి ఇప్పుడు ఆయన చదివిన ప్రకారము ఆలయమై ఉన్నాం. ఆయనకి ఏమై ఉన్నాం? మనము ఆలయమై ఉన్నాం. మరి దేవునికి ఆలయమైన మనము పాపం చేయొచ్చా? అవిశ్వాసులతో సాంగత్యం చేయొచ్చా? మరి అవిశ్వాసికి విశ్వాసికి తేడా అనేది కనపడాలి కదా దేవునికి. మరి కనపడుతుందా? మరి నువ్వు కనపడితేనే నీ జీవితంలో దేవుడు ఉన్నట్టు. ఒకవేళ నువ్వు అందరితో పాటు కలిసిపోయి అందరితో పాటు నువ్వు ఉండి అన్ని ఆచారాలు చేసి అన్ని పద్ధతులు చేసి అన్ని రకాలుగా నువ్వు చేసినట్లయితే అప్పుడు నువ్వు విశ్వాసి అవుతావా, అవిశ్వాసి అవుతావా? చెప్పాల నోరుతో ఏమవుతాము? అవిశ్వాసులు అవుతాం.
మరి అవిశ్వాసులకు దేవుడు పరలోకం ఇస్తాడా? చెప్పాలి, మీరే మీ నోటితో చెప్పాలి. మరి ఇస్తాడా? ఇయ్యడు. మరి అవిశ్వాసులకు దేవుడు పరలోకం అయినప్పుడు నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వస్తే ఏమి, ఎన్నిసార్లు ప్రభువును స్తుతిస్తే ఏమి, ఎన్ని పాటలు పాడితే ఏమి, ఎంత వాక్యం వింటే ఏం ప్రయోజనము? నీలో మార్పు లేకపోతే. అదే నీవు సాంగత్యము యేసయ్యతో చేసి విశ్వాసిగా మార్చబడి బాగా పరిశుద్ధంగా నీతిమంతునిగా యథార్థవంతునిగా నువ్వు ఉంటే ప్రభు నీకేమిస్తాడు? ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టుకుంటే దాన్ని తీస్తాడు. పరలోక రాజ్యం అనే గొప్ప బహుమానం ఆయన మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి చేరిన బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా సాంగత్యం వేరుగా ఉండండి. పొద్దున చూసినా మనం సంసోను గురించి. సంసోను జీవితంలో చెడు వ్యసనాల చేత, విందుల చేత, ఆ వేశ్యల చేత ఇట్లా చాలా రకాలుగా ఉన్నాడు. కాబట్టి లాస్ట్కి తన మరణము చాలా దారుణముగా ఉంది. దేవుడు చెప్పినట్టు ఒకవేళ సంసోను బతికింటే ఇశ్రాయేల్ ప్రజలను ఒకవేళ కాపాడేవాడేమో. కానీ దేవుడు చెప్పినట్టు బ్రతకోకుండా నా జీవితము, నా బలము, నా ఇష్టం అని బ్రతికాడు. తన జీవితాన్ని లాస్ట్కి ఏం చేసుకున్నాడు? రోడ్డు పాలు చేసుకున్నాడు. చేతులారు ఈరోజు చాలా మంది యవనస్తుల వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు లోబడక, దేవునికి లోబడక, దైవదాసులకి లోబడక, ఇట్లా చాలా రకాలుగా ఈరోజు యవనస్తులు ప్రాముఖ్యంగా చెడిపోతూ ఉన్నారు. మందుకి బానిసవుతున్నారు. వ్యసనాలకు, వేశ్యలకు, అమ్మాయిలకు, ప్రేమ అనే మాయలో, డబ్బు అనే మాయలో, బట్టలనే పిచ్చిలో, ఇట్లా చాలా రకాలుగా. ఈరోజు నుంచి మీరైనా, మీ విషయంలో అయినా, మీరు మీ పిల్లలైనా, సమస్తం అందరం కూడా మనము ఆ ఒక్కని ఆరాధిస్తున్నాం. కాబట్టి మనము కూడా 10,000 మందిలో ఒక్కడిగా ఆయనకు కనపడాలి. ఎందుకంటే ఇంకొక మాట ఉంది బైబిల్లో, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధించేవారు ఎలాగుండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరాధించేవారు ఎలాగుండాలంట? దేవునికి పరిశుద్ధులుగా ఉండాలంట ఆయనకి. నువ్వు ఈ చేతులతో పాపం చేసి చీడేటట్టు కొడితే అయిపోతుందా? నువ్వు కాళ్ళతో తప్పులు చేసి ఇవ్వాలంటే అది కాళ్ళు పెట్టి, ఎవరింట్లో అంటే వాళ్ళ కాళ్ళు పెట్టి దొంగగా పోయి ఊర్లో వాళ్ళకి ఎవరు తెలియక 4 నెలలు ఇవ్వాలంటే కాళ్ళు పెట్టి వచ్చి మోకాళ్ళకి దేవా 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 అని ఊగిపోతా ఉంటే అయిపోతుందా? సంఖలో బ్యాగ్ వేసుకొని, చేతిలో బైబిల్ పట్టుకొని నువ్వు భక్తి చేస్తే అయిపోతుందా? దేవుడు అంటున్నాడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి, నీతిగా బ్రతకండి. ఈరోజు మన మానవునికి నిలువెల్లా నిండిపోయింది పాపము. పాపం అనే కవచము కప్పేసింది ఇప్పుడు. అందుకే కొంతమంది అంటారు, ఒరే వానికి ఒళ్ళంతా కొవ్వు పట్టింది రానికి, అందుకే వాడు మన మాట ఇన్లేవాడు కదా. వాడిని కొవ్వు అరుగుతే కానీ వాడు మన దారిలోకి రారా అంటారు. అందుకే చాలా మంది కొవ్వు అరుగుతే ఆడి ఆడికి వచ్చాడు, మళ్ళా కాళ్ళ కాడికే వచ్చాడు అని వచ్చాడు. అదే వాడు బాగా ఉన్నాడు అనుకో, వాడు వచ్చాడు తగ్గుతాడా? తగ్గడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే ప్రతి విషయంలో, దేవునికి ఏది ఇచ్చినా ప్రభుకి స్తోత్రం చెప్పు. ప్రభువు నీకు ఏది నీ జీవితంలో గొప్ప కార్యం చేసినా హెచ్చించుకోవద్దు, తగ్గించుకోనుండు. గర్వపడద్దు, గర్వం నాశనానికి దారి తీస్తుంది. ప్రేమ కలిగి ఉండు, ఐక్యత కలిగి ఉండు, ప్రార్థన మానొద్దు, పాట మారొద్దు, మందిరం మానొద్దు. నీకెంత బిజీగా నువ్వు ఉన్నా దేవుని పనిని, దేవుని మందిరాన్ని నీవు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దేవునితో ఉంటే అవిశ్వాసులు మనకు దూరంగా ఉంటారంట. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉంటే ఎవరు దూరంగా ఉంటారు మనకు? అవిశ్వాసులు. ఇప్పుడు ఉదాహరణకి నా ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఫోన్ చేయరు. ఒకప్పుడు నాకు ఫోన్ చేసేవాళ్ళు భయంకరంగా, నేను సేవలు లేనప్పుడు. ఆడికి పోదాం రా మామ, ఇడికి పోదాం రా, ఇద్దాం వచ్చి ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తాడు ఎవడన్నా? ఏమంటారంటే, ఒరే వాడు పాస్టర్ లేరంగా అయిపోయేవాడు, మనతో రాలే అని అంటారు. ఊరికి ఎప్పుడైనా కలుసుకునేప్పుడు తినడం మటుకే, అంతేగాని ఇప్పుడు ఒకప్పుడు మాదిరి ఇప్పుడు ఫోన్లు చేసి పిలిచారు. ఎందుకంటే ఇప్పుడు మనము దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉంటే అవిశ్వాసులు మన యుద్ధం నుంచి దూరముగా పారిపోతారంట. అవిశ్వాసులు మనతో సాంగత్యం చేయడానికి భయపడతారు. ఒరే వద్దులేరా, వాడు నీతిమంతుడు, వాడితో పోతే మనము ఆడ నీతిగా మారుతాము. కానీ మన బతుకు మనం బతుకుతాం. వాడు దేవుడు అంటే ఏదో అంటున్నాడు, వాడు బతుకు వాడు బతుకునిలే, మనకి ఎందుకు వచ్చింది? అంత నీతిగా మనం బతకలేము, అంత యథార్థంగా మనం బతకలేములే, మనకి ఎందుకు వచ్చింది కదా. ఈరోజు ఇట్లాంటి మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు అదే చెప్తా ఉన్నాడు, పౌలు కూడా మనం అదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నామంట. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలయమై ఉన్నావు. నీ హృదయమైన ఆలయములో మొదటి స్థానం యేసయ్యకి ఇచ్చావా? పరిశుద్ధునిగా ఉన్నావా? విశ్వాసిగా ఉన్నావా? అయితే సంసోన్ లాగా నీ జీవితాన్ని దేవుడు చేయడు. దేవుడిని ఎందుకు పుట్టించాడో తెలుసుకో.
ఎందుకు నీకు దేవుడు జీవితం ఇచ్చాడో తెలుసుకో. ప్రభువుని అడుగు, మోకాళ్ళే. ఒక వారం, 10 రోజులు, నెల, సంవత్సరం మోకాళ్ళు వేసి అడుగుతానే ఉండు ప్రభువుని. ప్రభువు చెప్పేంత వరకు, ప్రభువా ఎందుకు ఇచ్చినావు నాకు ఈ జీవితం, ఏం చేయమంటావు నన్ను చెప్పు, ఎట్లా చేయమంటావు చెప్పు. చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవద్దని నేను లక్ష మాటలు చెప్తాను మీకు. ఏదో జరిగిపోయాక దేవా అంటే కాదు. సంసోనుని 2 స్తంభాలకేసి కట్టేసినప్పుడు బలు పెరిగింది. అప్పుడు పైకి చూసి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ముందంతా మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకుని భక్తిగా భయంగా పెరిగింది. అట్లా అయ్యేదా బతుకంతా కాదు. ఈరోజు మనం కూడా అంతే. అన్నీ అయిపోయినాక మంచాల మీద పడి, హాస్పిటల్లో పడి, యాక్సిడెంట్లు అయ్యి కింద పడి, అవి చేసి ఈ చేసి చచ్చినాక, ఇంట్లో బిడ్డలు చచ్చినాకను ఏదో జరిగినాక అప్పుడు ఏసయ్యా 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 కాదు. ఏమి జరగనప్పుడే ప్రభువుని తెలుసుకో. అవిశ్వాసులతో సాంగత్యము చేయొద్దు. విశ్వాసుల వలె ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధిగా ఉండు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉండదు ఉండేది మాట్లాడు. చెడ్డైనా ఇబ్బంది లేదు, నీకు దూరమైన ఇబ్బంది లేదు. మళ్ళీ ఏదో ఒకరు తెలుసుకుని వాళ్ళే నీ కాడికి వస్తాయి. ఎవరు ఆ పొద్దు నువ్వు మంచిగా చెప్పినవారు, అనవసరంగా నీ మాట నువ్వు నేను పక్కకు పోయినా, నువ్వు చెప్పింది కరెక్టేరా. మంచి ఎప్పటికైనా ఏం చేస్తాడంటే దేవుడు గెలిపిస్తాడంట. చెడు తొందరగా విస్తరించిపోతుందంట. మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ ఇంత మంచి కార్యం చేసుకుంటూ ఉంటాం కదా, బాగా ఆరాధన, శుక్రవారము, శనివారం, ఆదివారము మధ్యలో ఏంటంటే అన్నీ చేసుకుంటూ ఉంటాం మనం ప్రార్థనలో. ఈ బయటికి ఇక్కడ పొరపాటున ఏదైనా జరిగింది దానికి అయిపోతాయి. చెడు అనేది చాలా విపరీతంగా ఏమైపోతుంది అంటే వ్యాప్తి చెందిపోతుంది. చెడు అనేది, మంచి అనేది వ్యాప్తి చెందదంట. చెడుని ప్రజలు ప్రకటిస్తారంట. ఎందుకు? వారు అవిశ్వాసులు. వాళ్ళకి చెడ్డ సాంగత్యము, చెడునే ప్రకటిస్తూ ఉంటారు. అట్టంటరా ఇట్టంటరా అట్టంటరా అట్టంటరా చెడును వ్యాప్తి చేస్తారు, మంచిని అణిచివేయాలని చూస్తారు. అది మానవుని నైజం. దేవుని నైజం ఏంటంటే దేవుడు ఎవరినైనా సరే మంచి వారినే హెచ్చిస్తాడు, కానీ పాపాత్మలను దేవుడు ఎక్కడ చేస్తాడు? పాతాళములో అణిచివేస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు కొంచెమే ఉందేమో, కొంచెములోనే ప్రభుని స్తుతించు, కొంచెమైన స్థితిలోనే ప్రభుని మహింపరచు, కొద్ది మందిలోనే ప్రభును మహింపరచు. నేను ఒక్కొక్కసారి అనుకుంటాం ఈ పొద్దు ఎవరు రారు, అయిపోయింది, ఫిక్స్ అయిపోతాం మైండ్లో. ఎవరు రారు ఈ పొద్దు, ఇంకా రాదు, మనమే చెప్పుకోవాలా. చెప్పేదే, 2 వచ్చినా చెప్పేదే, 10 మంది వచ్చినా చెప్పేదే, గంట వచ్చినా చెప్పేదే, ఎంతమంది వచ్చినా వాక్యము ఖచ్చితంగా గంట సేపు చెప్పాల్సిందే. ఎందుకు విశ్వాసుల వల్లే మార్చబడాలి. తెలుసుకుంటారు సత్యం. దేవుడు ఏం చెప్తున్నాడో బహిరంగంగా దేవుడు చెప్పినప్పుడు వింటారు. దేవుడు తన సన్నిధికి నడిపించుకుంటాడు. ఎందుకంటే మన హృదయం ఆలయం ఆయనది. ఈరోజు నీ ఆలయంలో అనేక మందికి చోటు ఇచ్చావు, దుష్టునికి చోటు ఇచ్చావు, మనుషులకు చోటు ఇచ్చావు. కాబట్టి నీ హృదయంలోకి దేవుడు రావడంలా. సాంగత్యం మాని, చెడు అలవాట్లు మాని, వ్యసనాలు మాని, ప్రతి దానికి నేను ఎప్పుడైతే దూరపరుచుకుంటావో యేసయ్య నీ పాపములు ఏం చేస్తాడు? ఇప్పుడు కడుగుతాడు. నీలో అన్ని పెట్టుకొని యేసయ్య పాపం కడుగు 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 అంటే కడుగుతాడా? కడగడు. ఎప్పుడైతే నువ్వు అన్ని ఒప్పుకొని విడిచిపెడతావో నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు చాలామంది బాప్తిసాలు పొందుకున్నాం, చాలామంది బలలో చేవేశాం. మరి ఈ వారమంతా కూడా నువ్వు ఎట్లా బతుకుతావో దేవుడు చూస్తాడు. జాగ్రత్త. ఈ వారమంతా నువ్వు ఎట్లా బతుకుతావో దేవుడు గమనిస్తూ ఉంటాడు. జాగ్రత్త. నీ మాటలైనా, నీ అలవాట్లైనా, నీ వ్యసనాలైనా, అది ఏదైనా, అది ఆకు కావచ్చు, మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, బూతులు కావచ్చు, ఏవైనా సరే. ఈరోజు నువ్వు బల్ల తీసుకున్నావు, వచ్చే వారం కూడా బల్ల తీసుకోవాలి. గుర్తుపెట్టుకో. ఈ వారం అంతా నీ జీవితాన్ని పవిత్రపరచుకో, పరిశుద్ధంగా ఉండు, పాపము జోలికి వెళ్ళొద్దు, అవిశ్వాసులతో గొడవలు సాంగత్యాలు ఏవి చేయొద్దు. రూములో ఉండు, ప్రార్థన చేసుకో, నీ పనును చూసుకో, మోకాలొంగి ప్రార్థన, నీ పనును చూసుకో, మోకాలొంగి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు అనేక మంది మళ్ళీ తిరిగి నీ వద్దకు వస్తారు, నీ చెట్టు కిందికి వస్తారు, నీ చెట్టు మానైనప్పుడు, ఉన్నత స్థితికి పోయినప్పుడు. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా మనం బ్రతుకుతే ప్రభు మన జీవితాన్ని మార్చి పవిత్రపరుస్తాడు. ఈ రీతిగా ఇక నుంచైనా మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండద్దు. ఒకరోజు ఒక యజమానుడు దారిలో పోతా ఉంటే ఒక మంచి డబ్బున్నోడు ఒక తెల్ల పంది కనపడిందంట. ఏం పంది? తెల్ల పంది కనపడిందంట. తెల్ల పంది కనపడితేనే అతనికి బలి నచ్చిందంట. అబ్బా ఇదేంద్ర తెల్లగా బలి ఉంది, మామూలుగా అన్ని పందులు నల్లగా ఉంటాయి కదా, ఇదేంద్ర తెల్లగా ఉందని చెప్పి దాన్ని ఎత్తుకొని వచ్చి ఇంట్లో సాకుంటున్నాడంట. పనులకు చెప్పినట్టే దీనికి రోజు 3 పూట్ల స్నానం చేయించి మంచి తిండి పెట్టండి, దీనికి మంచి అవేంది ఇంత కనుక్కొని అన్ని చేసి పెట్టండి, ఎంత ఖర్చుని ఇబ్బంది లేదు, నాకు బలి నచ్చింది, ఇది ముద్దుగా ఉంది అని చెప్పి దాన్ని పెంచుకుంటున్నాడంట.
సరే అని చెప్పి ఒక నెల తర్వాత దాన్ని కట్టేసుకొని బయటికి పిలుచుకోమన్నాడంట. బయటికి పోగానే ఆడ డ్రైనేజీ కాలువ అంతా కానిచ్చిందంట. తెల్ల పంది కానొచ్చని అడిగిపోయి దుంకింది, ఇప్పుడు డ్రైనేజీలో దుంకిందంట. ఓనర్ని చైను లాక్కొని పోయి ధనాన్ని దుంకిందంట. ధనాన్ని దుంకుతానే ఈయనకు బాధేసిందంట. వారిని దీనికి ఇంత షాంపూలు వేసి ఇంత బాగా కడిగి ఇంత తిండి పెట్టినా ఇది దీంట్లో పోయి పడిందే, దీన్ని ఎట్టైనా సరే నేను మార్చాలా అనుకున్నాడంట. సరే దాన్ని ఎట్ట కూడా మొత్తానికి బయటికి లాగి మళ్ళీ దానికి కడిగి స్నానం చేయించి దానికి తిండి పెట్టి పండేసినాడంట. డాక్టర్ని పిలిపించాడంట, పశువుల డాక్టర్ని. అయ్యా ఇదిగో ఈ పంది నాకు బాగా నచ్చి తెచ్చి పెంచుకున్నా, ఇది ఇప్పుడు ఇది బయటికి తీసుకొని పోతే బుడదని చూచానే డ్రైనేజ్ని చూచానే దాంట్లో పడిపోతుంది, ఇదేందో సారికి గలీజ్ చేసుకుని వచ్చి మేము కడగలేకుండా ఏదో ముద్దుగా ఉంది కదా అని పెంచుకుందాం అనుకుంటే ఇదేందయ్యా సారికి బుడదలో పడి దాంట్లో పడి దీంట్లో పడి నాన్న ఒక పెంట అంత తింటుందయ్యా ఇది అని డాక్టర్ చెప్తే డాక్టర్ అన్నాడంట, అది పంది, దాని స్వభావం ఎంత, సరే నువ్వు దాన్ని పెంచుకుంటా అంటున్నావు కదా, నేను నీకోసం ఒక హెల్ప్ చేస్తా అన్నాడంట. సరే అని ఎంత డబ్బు అవుతుంది అంటే డబ్బు ఏదో మొత్తాన్ని కట్టుకున్నాడంట. పందిని ఆపరేషన్ చేసినారంట. ఏం ఆపరేషన్ అంటే పంది గుండె తీసేసి మేక గుండె పెట్టినారంట. మేక గుండె తీసి పెట్టినారంట పందికి. అంటే గొర్రెపిల్ల అనుకోండి, గొర్రెపిల్ల గుండెని తీసి పెట్టినాడంట డాక్టర్, పంది గుండెని తీసేసి. ఇప్పుడు ఆపరేషన్ అంతా అయిపోయింది, ఇంట్లో తెచ్చి పండు వేసినట్టు బాగా మందులు మాత్రలు అన్నీ తినేసినాక ఒక 6 నెలల తర్వాత బాగా లావై బాగా కోలుకునిందంట అది. కానీ ఇప్పుడు ఆ యజమాని టెస్ట్ చేద్దామని మళ్ళీ తాడు కట్టుకొని బయటికి పోతున్నాడంట. బయటికి పోతుంటే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల గుండె ఉంది కదా, కాబట్టి తన హృదయం మారిపోయింది కదా. ఇప్పుడు ఆ పంది గుండె హృదయం ఏమైపోయింది, మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ గలీజ్ అంతా చూసినా కానీ దాంట్లో మునగడంలా. నిమ్మలంగా పక్కకు పోయి మంచి పొలంలో బాగా రోడ్డు మీద ఓనర్తో పాటు నడుచుకుంటా పోతుందంట. ఎందుకు, దాని హృదయం ఇప్పుడు ఏం హృదయము, గొర్రెపిల్ల హృదయం. పందులో మనకు కూడా ఒక బుద్ధి, ఏం బుద్ధి అంటే పాపము కానొచ్చనే దుంకాల, అన్యాయంగా డబ్బు వచ్చే లాక్కోవాలా, మోసం చేసిన టక్కరి చేసిన అబద్ధాలు చెప్పిన కుటుంబాలు కూల్చాల, ఎట్టయినా సరే నేను అనుకునేదే చేయాల. లాస్ట్లో మనకు కూడా ఒక్కొక్కసారి అట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఎంత భక్తి చేసినా, ఎంత బాగా దేవుడు పోషించినా, ఎంత బాగా దేవుడికి ఇండ్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా, బండి ఇచ్చినా, జీవితం ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, అన్నీ ఇచ్చినా కానీ లాస్ట్కి మన ఆశ అంతే అడిగిపోతుందంటే ఆ పెంట దిన్నికే, ఆ బుడిదలోకి దిగడానికే మన ఆశ. కానీ దేవుడు అంటాడు, ఇదిగో మీ హృదయం నాకు ఆలయము గీయండి. ఎప్పుడైతే మన హృదయం గొర్రెపిల్లలాగా మనం మార్చుకుంటామో ఎన్నటికి ఇంకా మనం పాపము చెయ్యం, పాపము జోలికి మనము వెళ్ళం. కాబట్టి ఇప్పుడు ఆ పంది ఏ రీతిగా అయితే మారిపోయిందో, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న మనం యేసయ్య గుండెను మన హృదయంలో పెట్టుకుంటే, యేసయ్య ఆలోచనలు, యేసయ్య తలంపులు, యేసయ్య క్రియలన్నీ మన హృదయంలో పెట్టుకుంటే మనం ఇంకా పాపం జోలికి ఎప్పటికీ పోం. ఒకవేళ ఈరోజు నీ హృదయంలో యేసయ్య లేకపోతే నువ్వు మళ్ళీ తిరిగి అడిగిపోతావు మళ్ళీ తిరిగి పెంట తిన్నీకే. ఆ డ్రైనేజే నచ్చుతుంది మనకు. ఎంత భక్తి చేయి, ఎంత సపోర్ట్లో కొట్టి నీ వాక్యాలు చెప్పు, మాకు పెంటే బాగుంటుంది, మాకు డ్రైనేజే బాగుంటుంది, ఆన్నే దుంకాలా, ఆన్నే జావాలా. ఈరోజు అటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మీరైతే మంచి వారని నమ్ముతున్నాను, దేవుని బిడ్డలను నమ్ముతూ ఉన్నాం. కాబట్టి దేవుని కృప మీకు తోడుగా ఉండాలంటే మీరు కూడా మంచి హృదయము గలవారై ప్రభు తట్టు తిరుగుడి, ప్రభు వైపు చూడుడి. ప్రభు చేసిన కార్యములు ఊహకు మించినవి. ఆయన చేసిన క్రియలు చిన్నవి పెద్దవి కాదు, ఆయన ఊహించలేని క్రియలు చేశాడు. ఊహించని క్రియలు చేసి మన స్థితిగతులను మార్చి మంచి బండ మీద నిలబెట్టాడు. బండ మీద మనకి ఇల్లు కట్టాడు. సమస్తము ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన కృప వలనే మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి ఇక నుంచి అయినా నీ జీవితంలో ఈ పందిలాంటి స్వభావం పక్కన పెట్టి గొర్రెపిల్ల హృదయము కలిగినటువంటి పందిలాగా యేసయ్య చెప్పినట్టు బ్రతుకు, యేసయ్య చూపించిన దారిలో నడువు. యేసయ్య నిన్ను పట్టుకొని రానైనంట బయటికి పోదామంటే కాలువ వైపు పెంట వైపు చూడుకోకుండా నీ ఓనర్ వైపు చూస్తూ సంతోషంగా అడుగులు ముందుకి. నీ ఓనర్ కూడా సంతోషపడతాడు. అబ్బా ఎంత మంచి పందిరా, ఒకప్పుడు బుడదలో పడతానింది, ఒకప్పుడు పెంట తినితనింది, ఇప్పుడు ఎంత బాగా నాతో పాటు నడుచుందిరా అని ఓనర్ కూడా సంతోషపడతాడు. ఆ ఓనర్ ఎవరో కాదు, యేసయ్యే. ఆ పంది ఎవరో కాదు, నువ్వు నేనే. కాబట్టి ఇక నుంచి అయినా మనము మనలో ఉంటే భావాన్ని స్వభావాన్ని మార్చుకుందాం, మంచిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. దేవుని పని నీకు ఏదైనా నీకు దేవుడు ఇస్తే చెయ్యి, ఏది ఆశించద్దు. ఒకవేళ నువ్వు ఆశించినా అది నీకే నష్టం, అది నీకే కీడు. కాబట్టి ప్రభు విషయంలో ప్రభు పని ఏదైనా సరే నీకు వచ్చినప్పుడు
కళ్ళకు బంగారం మనకు అద్దుకొని పని చేయండి, దేవుని పనికి పూనుకోండి, దేవుని పనికి సహకరించండి, దేవుని కార్యాలకు ముందుండండి. ఎందుకంటే నానా విధమైన పరిచయలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. కాబట్టి మనం అందరం, నువ్వు పరకపుల్లు ఎత్తినా, నేను వాక్యం చెప్పినా, ఇద్దరికి ఒకటే జీతమే. నాకేం పెద్ద ఎక్కువ జీతం ఇచ్చాడని కాదు, దేవుడు అందరికీ సమానమే. నువ్వు కుర్చీలు ఎత్తి పక్కన పెట్టినా నీకు జీతమే, వాక్యం చెప్పినా నాకు జీతమే, ఏం చేసినా నీకు జీతం ఇస్తాడు దేవుడు. కాబట్టి నమ్మకంగా ఉండండి, మిగిలిన జీవితమైన ప్రభుకు లోబడి బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. అవిశ్వాసులతో ఇక్కడ నుంచి మనం ఏం చేయకూడదు, సాంగత్యము చేయకూడదు. కాబట్టి దూరంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి, మంచిగా ఉండండి, యథార్థంగా ఉండండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన నోటిని, మన మెదడును, మన గుండెను దేవునికి స్వాధీనం చేసుకోండి. ఈ మూడే మెయిన్ తప్పులు చేసేది. మళ్ళా కళ్ళు, ముక్కు, చేతులు ఎన్ని తర్వాత ముందు టక్కున నోట్లోంచి ఏమొచ్చాయి, మంచి మాటలు వచ్చాయి కదా, టక్కున నోట్లోంచి దబాన వచ్చేసాయి. కాబట్టి అవి మనము మానుకొని ప్రభు విషయంలో దీనులమై తగ్గించుకొని ఉంటే ప్రభు ఏదో ఒక రోజున మనల్ని ఏం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఈరోజే హెచ్చిడు, ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఈ బిడ్డ మారినాడా లేదా, కళ్యాణ్ గారు మారినాడా లేదా, సరే వాడు మారితేనే చేస్తాం. కాబట్టి మారితేనే ఒకానొక రోజున ఊహించని మేలులతో ఆయన మనల్ని సంతోషపెడతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో అయితే ఎన్నో ఉన్నాయి కదా, చెప్పుకోవాలని ఊహకు మించిన కార్యాలు, ఊహకు మించిన తలంపులు, ఊహకు మించిన అద్భుతాలు నా జీవితంలో అయితే దేవుడు ఇప్పటికే ఎన్నో చేసినాడు. చచ్చిపోతుంటారు సంతోషముతో. ఏంది ప్రభువా, ఈ వయసుకి ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు నా ద్వారా జరిగిస్తాను, నాకు నువ్వు ఏడమేంది ప్రభు, ఇంకా చేస్తాడు ఆయన, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, ఆయన ఒక్కడే, ఆయన అందరికీ ప్రభు. కాబట్టి నీకు కూడా ప్రభువే నిన్ను హెచ్చిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రభువుని నమ్మి ప్రభు వైపు చూడండి.